దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసిన సత్యమును గ్రహించడానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో ధైర్యంగా ముందుకు కొనసాగే విషయమై దేవుడు మనకు కీర్తనల గ్రంథము 38వ అధ్యాయమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయంలో ఉన్నటువంటి 22 వచనాలు మొట్టమొదటిగా చదువుకొని ధ్యానం చేద్దాము. కీర్తనలు 38వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయాను. నా కనుదృష్టియు తప్పిపోయాను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయుచూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషింపకపోవుదురుగాక. నేను పడబోచున్నట్లున్నాను. నా మనోదుఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నా పాపమును గుర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము. నా దేవా, నాకు దూరముగా ఉండకము. రక్షణకర్తవైన నా ప్రభువ, నా సహాయంనకు త్వరగా రమ్ము. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భము చూస్తే, రాజైనటువంటి దావీదు తనకున్నటువంటి చేదు అనుభవాన్ని, విషమించిన పరిస్థితులను ప్రస్తావన చేస్తూ తను దేవుని దగ్గర ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థనను ఇక్కడ మనకి రాయడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు చూస్తే ఒకసారి దావీదు మనసులో నెమ్మది లేదు. దావీదు హృదయంలో నెమ్మది లేదు. మనోవేదన కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. శరీరంలో స్వస్థత లేదు. శరీరంలో ఆరోగ్యం లేదు. ఎముకలలో ఆరోగ్యం లేదు. ఇక్కడ మరలా చూస్తే బంధువులు దూరంగా ఉన్నారు, స్నేహితులు దూరంగా ఉన్నారు, శత్రువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏమి అంటే కారణము లేకుండానే మరి శత్రువులు మరి రెడీగా దావీదును ఎదుర్కోవటానికి, దావీదు మీద ఫైట్ చేయడానికి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఇలాంటి పరిస్థితులకు కారణము ఏమిటి అనేది కనిపెట్టాడు. అదే 3వ వచనం 4వ వచనంలో మనం చూస్తాము. నా దోషమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోవచ్చున్నవి.
5వ వచనము, నా మూర్ఖత వలన కలిగిన గాయములు. ఇక్కడ దోషములు, మూర్ఖత, పాపమును బట్టి ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, స్నేహితులు దూరంగా ఉన్నారు, బంధువులు దూరంగా ఉన్నారు, ఈ పరిస్థితులు, శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి అని అంటే పాపమును బట్టే ఇదంతా జరుగుతూ ఉన్నది అని దావీదు గ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కునే ప్రక్రియలో ఆ రూట్ కాజ్ ఎక్కడ మొదలైంది అనేది తెలుసుకుంటే 50% ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. ఆ తర్వాత అక్కడి నుంచి మనం మొదలు పెట్టచ్చు ఇంకా మిగతా సొల్యూషన్ ఎట్లా దాన్ని మరి రెక్టిఫై చేయొచ్చు, రెస్టోర్ చేయొచ్చు అనేది. ఇక్కడ దావీదు కలిగి ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితులు, సమాధానం లేని స్థితి, వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే నా పాపము, నా దోషము, నా మూర్ఖత అని తాను గ్రహిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఆరోగ్యం ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి వారంగా ఉంటాము, అందరూ మనల్ని విడిచిపెట్టినట్లు పరిస్థితులు వస్తాయి. కానీ మనము సర్దుకొని వెళ్తూ ఉంటాం. కానీ దీనికి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి, ఎక్కడ నా అవిధేయత, ఎక్కడ నా పాపము, ఎక్కడ పొరపాటు నిర్ణయం చేశాను అని మనం వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళం. కానీ ఇక్కడ దావీదు చేస్తూ ఉన్నాడు, మరి వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళాడు. ఈ పరిస్థితులకు కారణం ఏంటి అన్నప్పుడు దావీదు కనుగొన్న విషయం ఏంటంటే తన పాపము. పాపము అంటే మనకు మామూలుగా గర్వము, వేషధారణ, అసూయ, ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి. కానీ వాటన్నిటికీ రూట్ ఏంటంటే సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం. మనము దేవుణ్ణి వెంబడించేటప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి ముందుకు కొనసాగినట్లయితే అది మనకు ఆశీర్వాదం. మన సొంత చిత్తాన్ని దేవుని ద్వారా నెరవేర్చుకోవటం కానీ, మనము మన సొంత రిసోర్సెస్ని బట్టి నెరవేర్చుకోవటం కానీ వెళితే అది మనకి ఆశీర్వాదకరం కాదు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని మనం తీసుకొని, దేవుని ఆలోచన, ప్రణాళిక మనం తీసుకొని దానికి లోబడతామో అది ఆశీర్వాదం. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళం. ఒకవేళ దేవుడు అనుమతించిన సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఒక నిరీక్షణకు ఆధారం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే తన సొంత నిర్ణయాలు, తన సొంత మార్గాల్లో తను వెళ్ళాడు. అందుకనే ఈ ఆరోగ్యం లేదు, స్నేహితులు దూరమయ్యారు, మనోవేదన, మరి బంధువులు దూరమయ్యారు, మనోదుఖము, శత్రువులు ఎక్కువయ్యారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కలిగి ఉన్నాడు. దేవుని చిత్తానికి ఉన్నటువంటి లక్షణాలు మనం ఒకసారి చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము, బెస్ట్ అండ్ కంప్లీట్, పర్ఫెక్ట్. ఈ దేవుని చిత్తం ఎప్పుడైతే మనం తీసుకొని ముందుకు వెళతామో అది మనకు ఆశీర్వాదం. మన సొంత మార్గాల్లో వెళితే మన జ్ఞానము, మన అనుభవము, మన స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఇచ్చినటువంటి సలహాల మేరకు, మన రిసోర్సెస్ మేరకు, మన సొంత అండర్స్టాండింగ్ మీద ఆధారపడి మనం కానీ ముందుకు వెళితే కష్టాలను కొని తెచ్చుకుంటాం. ఇలా అనారోగ్యం కావచ్చు, మరి స్నేహితులు, బంధువులు దూరం కావచ్చు, శత్రువులు ఎక్కువ అవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా. ఇక్కడ దావీదు సొంత మార్గాల్లో వెళ్ళాడు, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు. అందుకని ఈ వ్యతిరేకమైన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనం గమనిస్తే తన పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు, తన దోషమును బట్టి, అలాగే తన మూర్ఖత వలన కలిగిన ఈ గాయములు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. పాపము అంటే అవిధేయత, దేవుని వాక్యానికి అవిధేయత. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చిన జీతము మరణం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సొంత నిర్ణయాలు చేసుకుంటూ తన మార్గాల్లో వెళుతూ ఉన్నాడు. అది అతనికి పాపంగా పరిగణించబడింది దేవుని దృష్టిలో. తద్వారా ఏమైంది, దేవునికి దూరం అయ్యాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనము, యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా ఉండకము, నాకు దూరముగా ఉండకము.
మనం ఎప్పుడైతే పాపమును ప్రేమించి ఇష్టపడి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దాంట్లో కొనసాగుతూ ముందుకు వెళుతూ ఉంటామో దేవుడు మెల్లమెల్లగా దూరం అయిపోతాడు, మనకు దూరం అవుతాడు. పాపం వలన వచ్చే జీతం మరణం అంటే దేవునికి మనం దూరం అయిపోవడమే మరణం. దేవునికి మనము దూరం అయిపోవడమే మరణం. ఇక్కడ దావీదు జీవితంలో కూడా చూస్తున్నాము, తన పాపమును బట్టి దేవుడు దూరం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నన్ను విడిచిపెట్టద్దు, నాకు దూరముగా ఉండొద్దు, నాకు దూరముగా ఉండకము అని మాట్లాడుతున్నాడు. సొంత నిర్ణయాలు చేసుకునేటువంటి స్వాతంత్ర్యము లేదా అంటే ఉన్నది. అయితే మనకొచ్చిన ఆలోచనలు, జ్ఞానము, అనుభవము, మనకొచ్చినటువంటి సలహాలు, వీటన్నిటిలో ఒక అవగాహన, ఆలోచన ఉంటుంది. అయితే అది దేవుని దగ్గరకు పెట్టాలి. దేవుడు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం మనం తీసుకుని వెళ్ళాలి ముందుకి. ఇక్కడ దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి దావీదు తన సొంత నిర్ణయాలను, తన సొంత మార్గాల్లో వెళ్ళే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తనకు వచ్చినాయి. మనం కూడా మన జీవితంలో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు వెళుతున్న క్రమంలో ప్రతి విషయంలో, అది చిన్న డెసిషన్ అయినా కావచ్చు, పెద్ద డెసిషన్ అయినా కావచ్చు, ప్రతి విషయంలో యేసు ప్రభు దగ్గర వేచి ఉండి, ఆయన మాట్లాడే పర్యంతము వేచి ఉండి, ఆయన మాట తీసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అది మనకు ఆశీర్వాదం, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. లేదు, మన గ్రహింపు, మన అనుభవము, మన జ్ఞానము, మనకున్న రిసోర్సెస్ని బట్టి మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ప్రస్తుతము టెంపరీగా కొద్ది కాలము భౌతిక సంబంధమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలు మనం కలుగుతాయి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, మన ఇష్టాన్ని నెరవేర్చుకునే క్రమంలో మనకున్నటువంటి జ్ఞానం కానీ, అనుభవం కానీ, మనకొచ్చిన సలహాలు కానీ, ఆలోచన విధానం, వీటన్నిటిని బట్టి ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే టెంపరీగా భౌతికంగా కొన్ని ఆశీర్వాదాలు మనం చూడొచ్చు. కానీ చివరికి అది ఎక్కడకు దారితీస్తుంది అని అంటే మరణమునకు చేరును. అంటే దేవునికి దూరం అయిపోతాం, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళము, దేవుణ్ణి సంతోషపెట్టే స్థితిలో మనం ఉండము. కాబట్టి మనకు స్వాతంత్ర్యము ఉన్నది. అయితే ఆ స్వాతంత్ర్యాన్ని ప్రభు చేతిలో పెట్టాలి, దేవుని చేతిలో పెట్టాలి. అందుకే యేసు ప్రభు అంటారు కదా, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ దావీదు తన సొంత మార్గాల్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు, అది పాపముగా పరిగణించబడింది. అందుకే తన శరీరంలో ఆరోగ్యం లేదు, ఎముకలలో స్వస్థత లేదు, మనస్సులో మనోవేదన, అలాగే స్నేహితులు దూరమయ్యారు, బంధువులు దూరమయ్యారు, శత్రువులు ఎక్కువైపోయారు. ఏం మాట్లాడలేకపోతున్నాడు. శత్రువులు మాట్లాడేటువంటి మాటలను బట్టి 13వ వచనంలో 38, 13 కీర్తనలు 38వ అధ్యాయము 13వ వచనంలో, చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని అంటున్నాడు. శత్రువులు మాట్లాడే మాటలు, వారి కపటోపాయములు, హానికరమైన మాటలు విన్నట్టుగా ఉంటూ ఉన్నాడు. మాట్లాడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులన్నీ మరి మనం ఎప్పుడైతే పాపమును ప్రేమించి ఆ మార్గాల్లో నడుస్తామో, దేవునికి ఇష్టం లేని మార్గాల్లో మనం ఎప్పుడైతే నడుస్తామో ఇలాంటి పరిస్థితులే మనం చూస్తాం. మనం ఎప్పుడైతే దేవునికి పూర్తిగా అప్పగించుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణి సంతోషపెట్టే రీతిలో ఆయన చిత్తమును తీసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అది మనకు ఆశీర్వాదము, అది దేవునికి సంతోషం. మనము పాపమును ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా మన యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అని అంటే అది కాదు, దానివల్ల ఉపయోగం లేదు. టెంపరీగా కొంతకాలము మనము ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు, సంతోషాన్ని కలిగి ఉండొచ్చు, శరీరంలో ఆరోగ్యము, మన పరిస్థితులన్నీ బాగుండొచ్చు. కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది, దేవుని నుండి దూరం అయిపోతాం. దేవుడు ప్రేమించి ఈ విషమించిన పరిస్థితులను దావీదు జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ప్రేమించి అనుమతిస్తాడు. మనము రియలైజ్ అవ్వాలని, మన సొంత మార్గాల్లోంచి బయటికి రావాలని, దేవుని వైపు చూడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎప్పుడైతే మన పాపమును దాచిపెడతామో,
పాపమును సమర్థించుకుంటామో, మన చుట్టూ ఉన్న వారిని చూసి, లేకపోతే మనం ఆ చుట్టూ ఉన్న వారిని చూసి వారు ఆశీర్వదించబడిన విధానం చూసి వారు చేయట్లేదా, వారు ఆశీర్వదించబడట్లేదా, ఇలా మనల్ని మనం జస్టిఫై చేసుకుంటే మనకు శాశ్వతమైన ఆశీర్వాదం ఉండదు. శాశ్వతమైన ఆశీర్వాదం ఉండదు. కానీ ఏదో భౌతిక సంబంధంగా కొన్ని ఆశీర్వాదాలు టెంపరీగా కొంతకాలం మాత్రమే మనం అనుభవిస్తాము. తర్వాత ప్రభువు దగ్గరికి మనం వెళ్ళము. ప్రభువును సంతోషపరిచే స్థితిలో మనం ఉండము. అందుకే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనములో, కీర్తనల గ్రంథము 66:18లో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఒకవేళ పాపమును ఇష్టపడి జరిగిస్తూ సొంత మార్గాల్లో వెళ్తూ నా చిత్తము చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నా యొక్క మనవి ఆలకించడు. మన పరిస్థితుల్లో నుంచి, ఈ విషమించిన పరిస్థితుల్లో నుంచి విడిపించడు. ఎప్పుడైతే మనము ఒప్పుకొని ప్రార్థన చేస్తామో, తగ్గించుకొని యథార్థంగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తామో, నిజ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అదే పని చేస్తూ ఉన్నాడు ఇక్కడ రాజు అయిన దావీదు 38వ అధ్యాయము 17వ వచనంలో, 18వ వచనము, నా దోషమును నేను ఒప్పుకొంచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా దోషమును నేను ఒప్పుకొంచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను అని దావీదు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే యథార్థంగా తగ్గించుకొని నిజ పశ్చాత్తాపంతో దేవుని ఎదుట ప్రార్థన చేస్తామో దేవుడు అప్పుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాడు. లేకపోతే మనము ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటి అని కనుక్కోకుండా ముందుకు కొనసాగుతున్నట్లయితే చివరికి దేవుడు ఉండే స్థలానికి వెళ్ళం మనం. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి పరిస్థితులను బట్టి మనము పాపము చేసామేమో అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ ఈ బయట బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులు వీటన్నిటిని బట్టి దావీదు గ్రహిస్తూ ఉన్నాడు. నా పాపమే వీటన్నిటికీ కారణము అని అంటూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఇలాంటి క్రియారూపకం దాల్చకుండానే మనం గమనించవచ్చు, దేవుడు మన పట్ల సంతోషంగా ఉన్నాడా, విచారిస్తూ ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, అది మన ఆత్మలో మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు దేవుని మార్గాలను వెతుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తాడు. నీవు ఈ క్రియలను కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు సంతోషంగా లేడు, కోపంగా ఉన్నాడు. అది మనము శరీరంలో, మన ఆత్మలో మనం ఫీల్ అవుతాం. అది దేవుని కోపమును, దేవుని యొక్క విచారించే ఆ స్థితిని మనం ఫీల్ అవుతాం. అది దాటి వచ్చిన తర్వాతనే ఇలాంటివన్నీ కూడా క్రియల్లో బయటకు వస్తాయి. దాన్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, దేవుడు విచారపడుతూ ఉన్నాడు, కోపడుతూ ఉన్నాడు మన నిర్ణయాలను బట్టి, మన మార్గాలను బట్టి, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులను బట్టి అనేది మనం గ్రహించినా కూడా పెద్ద పట్టించుకోకుండా ముందుకు వెళితే క్రియలలో ఇక మొదలవుతాయి. అది శరీరంలో ఆరోగ్యం లేకపోవడం, మన బంధువులు, మన స్నేహితులు విడిచిపెట్టడం, ఆర్థిక పరిస్థితులు, మిగతా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడే అనుమతిస్తాడు. మనము రియలైజ్ అవ్వాలని, అప్పుడైనా రియలైజ్ అవ్వాలని ప్రేమతో అనుమతిస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు తన యొక్క పరిస్థితులకు కారణమును కనిపెట్టాడు. తన పాపం అన్నాడు, పాపమును కనిపెట్టాడు. తర్వాత ఆ పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. నా దోషమును నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నా పాపమును గురించి విచారపడుతున్నాను అని యథార్థతతో తను తగ్గించుకుంటూ ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి పరిస్థితులను చూసైనా సరే మనము దేవుని వైపు ఆలోచన చేసి దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దాచిపెట్టిన పాపములు ఏమైనా ఉన్నాయా, ప్రేమించి చేస్తున్నటువంటి క్రియలు ఏమైనా ఉన్నాయా, దేవునికి అయిష్టమైనవి, ఈ ఉదయకాల సమయంలో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపులో మన హృదయాన్ని పరిశీలనగా మనం తెలుసుకుంటామో అప్పుడు ఒక్కొక్కటి విడిచిపెడుతూ, ఒక్కొక్కటి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడి ఆ పని చేస్తామో అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ విషమించిన పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. మనము దాన్ని అలక్ష్యం చేస్తే, పాపమును కప్పిపెడితే
పెద్దగా పట్టించుకోకపోతే, మనం సొంత మార్గాల్లో వెళ్ళే విషయాన్ని మనం సొంతగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, మన సొంత జ్ఞానం మీద ఆధారపడి ముందుకు వెళ్ళే విషయము పెద్దగా పట్టించుకోలేదనుకోండి, దేవుడు కూడా పెద్దగా పట్టించుకోడు. చూస్తాడు, చెప్తాడు, తర్వాత నెగిటివ్ పరిస్థితులను అనుమతిస్తాడు. అప్పటికి మనం రియలైజ్ అవ్వకపోతే దేవుడు దూరం అయిపోతాడు, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. 21వ వచనంలో అదే చూస్తున్నాము, నా దేవా నాకు దూరముగా ఉండకము. దేవుడు దూరంగా ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నేను ఏది దాచిపెట్టానో, ఏది ఒప్పుకొని విడిచిపెట్టాలి, మీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు నా జీవితంలో ఏమున్నాయి, ఎలాంటి తలంపులను నేను ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనేటువంటి విషయాలు మన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం కానీ దేవుని దగ్గర విచారిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు ప్రతి పరిస్థితుల్లో నుంచి. ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు, సమాధానము నెమ్మదిస్తాడు, స్నేహితులు బంధువులు శత్రువులే లేకుండా చేస్తాడు. స్నేహితులు బంధువులు దగ్గర అవుతారు, అర్థం చేసుకుంటారు అందరూ. అలాంటి పరిస్థితుల్లోకి దేవుడు నడిపిస్తాడు ఎప్పుడైతే మనం తగ్గించుకొని యథార్థంగా నిజ పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు, విడిచిపెట్టినప్పుడు. లేదులే పర్వాలేదులే అని అంటే దేవుడు కూడా చూసి చూడనట్టు వెళ్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము మన పాపమును దాచిపెట్టకుండా ఒప్పుకోవాలని, విడిచిపెట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ మాటలు యందు లక్ష్యం ఉంచుదాము. ఈ మాటలను తీసుకొని మనం ముందుకు వెళ్దాము. 2వ సెషన్లోనికి మనం వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 7 సంఘాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి 7 సంఘాలు 3 కేటగిరీస్లోకి మనము విభజించాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, 1 దేవుణ్ణి సంతోషపెట్టే సంఘాలు, అంటే పూర్తిగా అధికారం కలిగి ఉన్నాడు దేవుడు, సంఘములో పూర్తిగా అధికారం కలిగి ఉన్నాడు. ఆ సంఘాలు దేవుణ్ణి సంతోషపెడతా ఉన్నాయి. అందులో 1 స్ముర్నాలో ఉన్నటువంటి సంఘము, 2వది ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం. 2వ కేటగిరీలో చూసినప్పుడు దేవుడు ఉన్నాడు సంఘములో, పూర్తి అధికారం లేదు. కొన్ని ఏరియాస్ మాత్రమే దేవునికి అధికారం ఉన్నది, కొన్ని ఏరియాస్లో దేవునికి అధికారం లేదు. వాటి విషయంలో దేవుడు ఆ సంఘాలను గద్దిస్తున్నట్లుగా మనం చూసాము. అలాగే ఒక సంఘం అయితే ఆ సంఘంలో దేవుడే లేడు, 3వ కేటగిరీది. ఈ సంఘంలో అసలు దేవుడే లేడు. అదే 3వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి లవదోకియాలో అసలు దేవుడే లేడు అనే విషయాన్ని మనం గ్రహించాం. ఈ క్రమంలో మనం ఈ విషయాలు అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, జాగ్రత్త వహించి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనము ఉపమాన రీతిగా ఇంటర్వ్యూకి మనం సిద్ధపడేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా సిద్ధపరచుకుంటామో ఆ క్రమంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు మనము జ్ఞాపకం చేసుకుంటూ, దీనికి అప్లై చేసుకుంటూ మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అక్కడ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు 3 విషయాలు మనం గమనిస్తూ ఉన్నాము. చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సర్టిఫికెట్స్ ఏమైతే ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయో లేవో చూసుకుంటాము. అలా చూసుకున్నప్పుడు ఒకవేళ ఉన్నాయనుకోండి, భద్రం చేసుకుంటాము. అవి ఇంటర్వ్యూ డేట్ వరకు జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకుంటాము. ఏవైతే లేవో వాటిని సిద్ధం చేసుకోవడానికి మనం ఇంటర్వ్యూ డేట్ లోపల వచ్చేటట్లు చూసుకోవాలి. 3వది, ఒకవేళ ఉండకూడని సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి తీసివేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో మనము ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. చాలాసార్లు ఉండకూడని సర్టిఫికెట్స్ మన దగ్గర ఉంటాయి, తద్వారా మనం డిస్క్వాలిఫై అయిపోతాం, మనము క్వాలిఫై అవ్వము. ఆ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలన చేసేటప్పుడే మనం ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళము. కాబట్టి మనము ఈ 3 విషయాలను గమనించాలని, ఈ 3 విషయాలను ఆలోచన చేస్తూ మనము స్టడీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 7 సంఘాలు. ఈ వారము చివరి సంఘముగా, అంటే మన అధ్యయనంలో చివరి సంఘము 3వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ఈ సంఘము
దేవుని దృష్టికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. దేవుణ్ణి మహిమపరిచే రీతిలో ఉన్నది. దేవుణ్ణి ఘనపరిచే రీతిలో ఉన్నది. దేవుడు ఈ సంఘాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే ఇంత ముందు కూడా చూసినటువంటి స్మరణలో ఉన్నటువంటి దేవుని సంఘము 2వ అధ్యాయము 8వ వచనంలో స్మరణలో ఉన్నటువంటి దేవుని సంఘము, ఈ సంఘము కూడా దేవుని దృష్టికి మరి ఎంతో మహిమ తెచ్చేదిగా ఉన్నది. దేవుడు సంతోషపడే రీతిలో ఉన్నది. దేవుణ్ణి ఘనపరిచే రీతిలో ఉన్నది. ఈ వారము మనము ఇక్కడ ఉన్నటువంటి 7వ వచనంలో ఉన్నటువంటి 3వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి 7 నుంచి 13 వరకు ఉన్నటువంటి ఈ సంఘము గురించి మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా 7, 8 వచనాలు చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడును అయిన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇక్కడ ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ, స్వయాన యేసు ప్రభు మాట్లాడుతూ, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు మన క్రియలను గమనిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి క్రియలు, వ్యక్తిగతమైనటువంటి క్రియలు, సంఘపరంగా వారు చేసేటువంటి క్రియలు, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘ నాయకులు, సంఘ విశ్వాసులు, సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటిని గమనించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. యేసు ప్రభు ఏదైనా మాట్లాడాడు అంటే 2 విషయాలను బేస్ చేసుకొని మాట్లాడతాడు. మనం మాట్లాడితే ఒక విషయాన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. అది ఏంటి అని అంటే, యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ నీ క్రియలను నేను ఎరుగుదును. బాహ్య సంబంధమైన క్రియలను బేస్ చేసుకొని దేవుడు మాట్లాడతాడు. రెండవది అంతరంగంలో వాటి క్రియల యొక్క ఉద్దేశమును కూడా బేస్ చేసుకొని మాట్లాడతాడు. ఆ విషయాన్ని మనము 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనములో, అంతరంద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఇక్కడ అంతరంద్రియములను హృదయములను పరీక్షించుచు ఉద్దేశమును గమనిస్తూ ఉన్నాడు. క్రియలను పరీక్షిస్తూ క్రియల యొక్క పద్ధతి వాటిని గమనిస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. క్రియల విషయంలో మనమైతే బయట క్రియలు, బాహ్య సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే చూస్తాము. వ్యక్తి అంతరంగంలో వాటి ఉద్దేశం ఏంటో మనం చూడము. మేబీ మనుషులు వారిని మెచ్చుకోవాలని, మనుషులు వారిని ఘనపరచాలని క్రియలు చేసి ఉండొచ్చు, లేదు పోటీ కోసం చేసి ఉండొచ్చు, లేదు వారి సొంత సంతృప్తి కోసం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ క్రియల విషయానికి వచ్చినప్పుడు దేవుడు అంతరంగము, బాహ్య క్రియలు ఈ 2 చూసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాటి ఉద్దేశము బాగున్నది దేవుని దృష్టికి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడము, దేవుని మహిమపరచడము, దేవుని సంతోషపరచడమే ఆ క్రియల యొక్క ఉద్దేశమే ఉంది. అలాగే క్రియల యొక్క పద్ధతి కూడా దేవుని చెప్పిన పద్ధతిలో ఆ క్రియలు ఉన్నాయి. అందుకే దేవుడు వీరిని అప్రిషియేట్ చేస్తున్నాడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. క్రియల విషయంలో దేవుడు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. వాటి యొక్క ఉద్దేశం కూడా ఎంతో దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నాయి. తర్వాత నీకున్న శక్తి కొంచెమే భౌతికంగా, ఆర్థిక పరంగా, మరి వ్యక్తుల పరంగా కొంతమంది మాత్రమే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీకున్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, మీరు కొద్ది మందిగానే ఉన్నారు, శక్తి కొద్దిగే, కానీ వాక్యమును గైకొనే విషయంలో మాత్రం
దేవుని నామమును ఒప్పుకునే విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు వాక్యమును గైకొంటూ దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నారు అని దేవుడు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. వీరు గైకొంటూ దేవుని నామమును ఒప్పుకుంటూ ఉన్నారు. చాలాసార్లు మనం దేవుని నామమును ఒప్పుకోవడం మాటల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ వీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘము వాక్యమునకు లోబడుతూ, వాక్యమునకు తమను తాము అప్పగించుకొని, వాక్యము ఏమి చెప్తే ఆ వాక్య ప్రకారము వారి క్రియలు ఉన్నాయి. వారు క్రియారూపములో, క్రియలలో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. మాటలకు మాత్రమే పరిమితం అయిపోలేదు, కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయిపోలేదు. వారు విధేయత చూపిస్తూ, క్రియలలో విధేయత చూపిస్తూ ఉన్నారు. వారు ఉన్నటువంటి వర్క్ ప్లేస్లో కావచ్చు, బంధువుల మధ్య, కుటుంబంలో వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య, అలాగే స్నేహితుల మధ్య ఏ ట్రాన్సాక్షన్ చేసినా దేవుడు ఇష్టపడే రీతిలో వారు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే సంఘ కార్యక్రమాల్లో, సంఘంలో తీసుకునే నిర్ణయాలు, సంఘాన్ని నడిపించే నాయకులు కావచ్చు, సంఘానికి వచ్చే విశ్వాసులు కావచ్చు, అందరూ కూడా ఏకభావం, ఏక ఆలోచన కలిగి వారు వాక్యమునకు విధేయత చూపిస్తూ ఉన్నారు. లోకం విషయంలో, పాపం విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయిపోవట్లేదు. వాళ్ళ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవట్లేదు. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు, నా నామమును ఒప్పుకుంటూ ఉన్నారు, నా నామము నిమిత్తం మీరు సాక్ష్యముగా ఉంటూ ఉన్నారు. మీ క్రియలన్నీ కూడా, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నా ప్రకారము జరుగుతూ ఉన్నాయి, నాకు ఇష్టమైన రీతిలో జరుగుతూ ఉన్నాయి. దేవుని నామమును ఒప్పుకోవడం అంటే కేవలం మాటలతోనే పరిమితం అయిపోకూడదు. చాలాసార్లు మాటలకు మాత్రమే, మన మాటలు చూస్తే కోటలు దాటుతాయి, కానీ క్రియలలో, నిర్ణయాలలో, ప్రవర్తనలో, మార్గాల్లో దేవుని నామమును ఘనపరిచే రీతిలో మన క్రియలు ఉంటూ ఉన్నాయా? ఇక్కడ ఈ సంఘం వారు మాత్రము వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా వాక్యానుసారముగా ఉన్నాయి. గైకుంటూ దేవుని నామమును ఒప్పుకుంటూ ఉన్నారు. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనం అలవర్చుకోవాలి. ఈ విషయంలో మనం రియలైజ్ అవ్వాలి. యేసు ప్రభు ఈ సంఘాన్ని ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాడు. ఈ సంఘంలో హెచ్చరికే లేదు, వారు నేర్చుకోవాల్సినటువంటి పాఠమే లేదు. వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు, చక్కగా దేవునికి ఇష్టమైన రీతిలో వెళుతూ ఉన్నారు. క్రియల యొక్క ఉద్దేశము వారికి ఉంది. మళ్ళీ కొద్దిమందే, శక్తి కొద్దిగా ఉన్నది, రిసోర్సెస్ తక్కువే, సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువే. రెండోది, ఇక్కడ వీళ్ళకి ఎన్నో వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. స్మరణలో మనం చూసాము, యూదులు కాకయే తాము యూదులు అని చెప్పుకుంటూ ఉన్నారు కదా. స్మరణలో 2వ అధ్యాయము 9వ వచనంలో, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అలాంటి దూషణే ఇక్కడ కూడా ఉన్నది 9వ వచనంలో. ఇక్కడ యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడుతూ కొంతమంది ఉన్నారు. వారు మరి వీరిని దూషిస్తూ ఉన్నారు. స్మరణ సంఘాన్ని ఎలా దూషిస్తూ ఉన్నారో అలాగే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ ప్రక్కన శక్తి కొంచెము, రెండో ప్రక్కన దూషణ ఉన్నది, మూడో ప్రక్కన క్రియలలో వారు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఇలా వారు వెళుతున్నటువంటి క్రమంలో దేవుడు వారిని గమనించి వారిని అప్రిషియేట్ చేస్తూ దేవుడు 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే 3వ అధ్యాయము 8వ వచనంలో చివరి భాగము, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. మొదటిది, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఎంతో వాక్యమును నమ్మకంగా గైకొంటూ దేవుని నామమును ప్రజల మధ్య రహస్యంగా కానీ, ఎక్కడైనా సరే రహస్యంగా అన్నప్పుడు ఎవరు చూడట్లేదు అన్నప్పుడు అపవాది చూస్తూ ఉంటాడు. అపవాది ఎదుట కూడా మనము దేవుని నామాన్ని ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట మాత్రమే కాదు, అపవాది ఎదుట కూడా మనము దేవుని నామాన్ని ఒప్పుకొని మేము దేవునికి సంబంధించిన బిడలము అని చెప్పాలి. ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ రీతిగా ఉన్నప్పుడు
ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు అని మొట్టమొదటిగా చెప్తా ఉన్నాడు. తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. సర్వాధికారి అయినటువంటి దేవుడు, మీరు ముందుకు కొనసాగండి ఈ విశ్వాసములో, ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేను తోడై ఉన్నాను, మీకు ఎవరు ఏమీ హాని చేయలేరు, నేను మీతో ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదే ఆలోచన మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో శిష్యులకు యేసు ప్రభు చెప్పిన తర్వాత మీరు వెళ్ళి 19-20 వచనాలు చూద్దాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. వారు సువార్తను ప్రకటిస్తూ శిష్యులుగా చేస్తూ అనేక మందిని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో నేను మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడోనూ వేయనేరడు. యేసు ప్రభువే ఈ సంఘముతో ఉన్నాడు. ఎవరు కూడా మరి ఈ సంఘం ఎదుట నిలవలేరు. ఇక్కడ రెండవదిగా చూస్తే 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. రెండవ విషయానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇక్కడ సాతాను సమాజపు వారు కొంతమంది ఉన్నారు. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే మనము ఇక్కడ స్మరణ సంఘంలో కూడా ఇలాంటి వారిని మనం చూసాము. వీరు మన ప్రస్తుత దినాల్లో ఎలా మనం అన్వయించుకోవచ్చు అని అంటే, విశ్వాసులు అని క్లెయిమ్ చేస్తున్నారు కానీ వారు విశ్వాసులు కాదు. క్రైస్తవులే కానీ శిష్యులు కాదు వారు. అంటే శిష్యులు అయితే వాక్యం నందు నిలిచి ఉండేవారు, తమ మార్గాలన్నీ కూడా దేవునికి అప్పగించుకున్నవారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే సేవకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు కానీ శిష్యులు కాదు. అలాంటి సమాజపు వారి విషయంలో వారిని తీసుకొని వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకొనున్నట్లు చేసేదను. రెండవదిగా ఈ సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్నెవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో, నిన్నెవరైతే దూషిస్తూ ఉన్నారో, నిన్నెవరైతే ఒంటరిగా చేసేసారో వారిని తీసుకొని వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి నేను నిన్ను ప్రేమించానని వారు తెలుసుకునేటట్లు చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘంతో దేవుడు నిలిచి, ఎందుకంటే వారు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వాక్యము కోసము వారికి ఉన్న శక్తి కొంత అయినప్పటికీ వారు ఎంత దూషణ ఎంత శ్రమ వచ్చినా కూడా నిలబడుతూ ఉన్నారు. కాబట్టి వారితో దేవుడు ఉండి వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. వారిని ప్రేమిస్తున్నట్లుగా మిగతా వారందరూ కూడా, దేవుడు వారిని ప్రేమిస్తున్నట్లుగా మిగతా వారందరూ తెలుసుకునేటట్లు నేను చేస్తాను అని చెప్తా ఉన్నాడు. మూడవది వచ్చేటప్పటికి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. వాక్యం విషయంలో వాక్యానికి విధేయత చూపించే క్రమంలో నీవు ఎంతో ఓర్పు కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మరి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఓర్పు విషయానికి వచ్చినప్పుడు ఒక మాట మనం చూద్దాము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదివినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను
ఏ విషయంలోనైనను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు పత్రిక 1:2-4 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని వాక్యమునకు విధేయత చూపించే క్రమములో ఎంతో ఓర్పు అవసరం. ఆ ఓర్పు ద్వారా మాత్రమే మనం విధేయత చూపించగలము. ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి, అప్పుడే సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండునట్లు అవుతారు మీరు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఈ సంఘం వారు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘ నాయకులు, సంఘ విశ్వాసులు ఎంతో ఓర్పు కలిగి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఇక్కడ దేవుని నుండి వచ్చేటువంటి శ్రమలు, శోధనల్లో దేవుడు తప్పకుండా కాపాడతాడు. మనుషుల నుంచి వచ్చేటువంటి శ్రమలు, శోధన విషయంలో దేవుడు అనుమతిస్తాడు. విశ్వాసులు కూడా వాటిని మరి అనుభవించటానికి, ఈ శ్రమలు అనుభవించటానికి దేవుడే అనుమతిస్తాడు. ఇక్కడ 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి శ్రమలు కానీ, ఉగ్రత కానీ, శోధన కానీ, వాటి విషయంలో విశ్వాసులు ఎవరో కూడా మరి ఆ శ్రమలు అనుభవించరు, ఆ శోధనలు అనుభవించరు. ఇక్కడ 3వ అధ్యాయము మరి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నేను కాపాడుతాను, లోకమంతటి మీదకి వచ్చేటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అంటూ ఉన్నాడు. ఎందుకంటే వీరు వాక్యము గైకొంటూ ఉన్నారు కాబట్టి, దేవుని మహిమపరుస్తూ ఎంతో శ్రమను సహిస్తూ దేవుని పక్షాన నిలబడ్డారు కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మిమ్మును శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడేదను అంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు 3 విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. 1, 8వ వచనంలో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. 2వది, నేను నిన్ను ప్రేమించానని మరి మిగతా వారు తెలుసుకునేటట్లు చేస్తాను అంటూ ఉన్నాడు. 3వది, శోధన కాలంలో నిన్ను నేను తప్పిస్తాను అని ఈ సంఘంతో చెప్తా ఉన్నాడు. దేవునికి విధేయత చూపిస్తూ, దేవుణ్ణి సంతోషపెడుతూ, ప్రస్తుత కాల మనుషుల నుంచి వచ్చేటువంటి శ్రమలకు ఓర్చుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఈ సంఘంతో దేవుడు మరి మాట్లాడుతూ మరి ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. ఇంకను మీరు అలాగే కొనసాగండి ముందుకి అని చెప్తూ 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎవరు కూడా నీ కిరీటాన్ని అపహరింపకుండా, ఒకవేళ మనం అజాగ్రత్తగా ఉంటే, ఎంత విశ్వాసము, ఎంత క్రియల విషయంలో దేవుణ్ణి సంతోషపరుస్తున్నా, ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా మనకు ఉన్నటువంటి ఆ కిరీటము అపహరింపబడుతుంది, ప్రక్కవారు దొంగిలించేస్తారు. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంటర్వ్యూ డేట్ వరకు మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్, అవసరమైన ఆ సర్టిఫికెట్స్ని ఎలా గట్టిగా భద్రం చేసుకోవాలో, అలాగే మనము పొందినటువంటి రక్షణ చాలా జాగ్రత్తగా, మెలకువతో, ధైర్యంతో, భయము లేకుండా, అజాగ్రత్తగా ఉండకుండా మన రక్షణను భయముతో, వణుకుతో మరి కొనసాగించాలి. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయినా మన కిరీటము అపహరింపబడుతుంది. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనమని మరి దేవుడు మరి ఈ యొక్క సంఘానికి మరి హెచ్చరికిస్తూ ఉన్నాడు. వీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమీ లేదు, కానీ ఇక ముందు ధైర్యంతో ఉండాలి, మెలకువతో ఉండాలి, ఉన్న వాటిని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలు యేసు ప్రభు మరి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ఈ విషయంలో మనము ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్న రక్షణ విషయంలో, సమయం విషయంలో, దేవుని ప్రేమ, దేవుని త్యాగము, వీటి విషయాల్లో సరి అయిన విలువ ఇవ్వకుండా ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్న మన యొక్క రక్షణ పోతుంది.
పొందిన రక్షణ పోతుందా అంటే పోతుంది, డెఫినెట్గా పోతుంది అజాగ్రత్తగా ఉన్నప్పుడు. రక్షించబడటం అని అంటే స్కూల్లో అడ్మిషన్ దొరికినట్లు. చివరి వరకు కూడా కష్టపడి చదవాలి, మిగతా స్టూడెంట్స్ వలె ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి. అలాగే మరణం వరకు, అంతం వరకు మనం నమ్మకం ఉండాలి, రక్షణలో కొనసాగాలి, చివరి వరకు కొనసాగాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకు ఇబ్బందులు, దూషణ శక్తి కొంచెం ఉన్నా కూడా చివరి వరకు కొనసాగాలి. లేకపోతే మన కిరీటము అపహరింపబడుతుంది. ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం చూసినప్పుడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. కలిగిన దానిని గట్టిగా పట్టుకోకపోతే, అజాగ్రత్తగా ఉంటే అపహరింపబడుతుంది, నో డౌట్. ఈ విషయంలో ఏశావు గురించి ఇక్కడ మనం ప్రస్తావన చేయబడింది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేశాడు. చాలా లైట్గా తీసుకున్నాడు. ఫస్ట్ బాండ్, తొలిచూలు, ప్రథమ ఫలం అంటాం కదా, అలాగే జ్యేష్ఠత్వం. ఆ హక్కు విషయంలో, ఆ జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో, తన పొజిషన్ విషయంలో ఎంతో అజాగ్రత్తగా ఉన్నాడు. మరి తమ్ముడు యాకోబు దాన్ని ఇతని దగ్గర నుంచి అపహరించినట్లుగా మనం చూస్తాం. అదే విషయాన్ని ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆదికాండము 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయంలో ఇస్సాకు కుమారులు ఏశావు, యాకోబు. ఏశావేమో వేటాడేవాడు, యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ ఉన్నాడు. 27వ వచనంలో మనం ఆ విషయం చూస్తాము. ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారంలో నివసించుచూ ఉండెను. అయితే ఆ క్రమములో ఒక రోజున వేటకు వెళ్ళి తిరిగి వచ్చాడు, ఏమీ దొరకలేదు. అయితే ఆ వచ్చేటప్పటికి యాకోబు వంట వండుతూ ఉన్నాడు. 30వ వచనం చూస్తే, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగిను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? యాకోబు ఏమంటున్నాడంటే, నేడు నాతో ప్రమాణం చేయమని అడుగుతాడు. తర్వాత యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, 34వ వచనము, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను, అది అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ మనం కానీ అజాగ్రత్తగా ఉంటే, యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వమును ఎలాగా తీసుకున్నాడు, ఏశావు ఎలాగా అజాగ్రత్తగా ఉన్నాడు, తనకివ్వబడినటువంటి పొజిషన్, అధికారము కావచ్చు, గౌరవం కావచ్చు, బాధ్యత కావచ్చు, వీటన్నిటి విషయాల్లో అలక్ష్యంగా ఉన్నాడు. ఏశావు అలక్ష్యంగా ఉండి పెద్దగా పట్టించుకోలేదు. యాకోబు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదే ఇక్కడ మనం గమనిస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనములు, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి మన రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకివ్వబడినటువంటి టైం విషయంలో మన పట్ల దేవుడు చూపించిన ప్రేమ, మన పట్ల దేవుడు చేసిన త్యాగము సరి అయిన విలువ ఇవ్వకుండా అజాగ్రత్తగా ఉంటే మన పొజిషన్, మన యొక్క స్థితి
వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మరి ఇక్కడ ఉన్నటువంటి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను త్వరగా రాబోతూ ఉన్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము, లేకపోతే మనకు కలిగి ఉన్నటువంటి పొజిషన్ అపహరింపబడుతుంది. మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనేక రకములైనటువంటి ఇరుకు ఇబ్బందులు వస్తాయి. అపవాది నుండి కానీ, మనుషుల నుంచి కానీ, పరిస్థితుల నుంచి కానీ ఎన్నో వస్తాయి. కానీ మనము రక్షించబడిన వ్యక్తులము, దేవునికి సంబంధించినటువంటి బిడలము, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మెలకువ ఎప్పుడు మనం కలిగి ఉండాలి. అది మర్చిపోతే అజాగ్రత్తగా ఉంటాము. మనకు నిర్ణయింపబడినటువంటి ఆ కిరీటము వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 12వ వచనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. జయించు వానిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదనని మాట్లాడుతున్నాడు. ఏమి జయించాలి? లోకమును, పాపమును, లోకము యొక్క ఆశలు, ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలు, సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం, వీటన్నిటినీ జయించాలి. వీటన్నిటినీ జయించిన యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. శరీరధారిగా ఈ లోకంలో దావీదు కుమారుడిగా మరి పిలువబడి శరీరాన్ని ధరించుకొని ఆయన జీవించి చూపించాడు. ప్రతి శోధన, శ్రమలో నమ్మకంగా ఉన్నాడు. మనము ఆయన మాదిరిని పోలి నడుచుకునేటువంటి ఆ మార్గమును సరళం చేశాడు. మనము ఎవరి వైపు చూడనవసరం లేదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచి మనము కానీ లోకమును, పాపమును, ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలు, సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం, వీటిని ఎప్పుడైతే జయిస్తామో దేవుని సంఘములో, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా మనల్ని నేను చేస్తాను, ఒక స్తంభముగా చేస్తాను అని ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. దేవుడే స్థిరపరుస్తాడు, దేవుడే రక్షణగా ఉంటాడు, దేవుడే ప్రతిదీ కూడా వారికి సహాయం చేస్తాడు. వారు బయటికి పోవాల్సిన అవసరమే ఉండదు, వేరే వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. అలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఈ విషయము మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తాము. 10వ వచనంలో, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇక్కడ మనం అదే చూస్తున్నాము. నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవుడే క్రొత్త పేరు పెడతా ఉన్నాడు, పరిశుద్ధ పట్టణం యొక్క పేరు పెడతా ఉన్నాడు. అతను ఎంతో ఆశీర్వాదము. మరి ఎవరైతే జయిస్తారో, ఎవరైతే నమ్మకంగా చివరి వరకు ఉంటారో వారి గురించి ప్రస్తుతము ఇక్కడ ఈ సంఘంకి అప్లై చేసినప్పుడు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి వారు చివరి వరకు నమ్మకంగా ఉన్నట్లయితే వారికి దేవుని పట్టణ పేరు, నా క్రొత్త పేరు వారి మీద వ్రాసేదను అని చెప్తా ఉన్నాడు. అలాగే 13వ వచనము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనకు ఆత్మీయమైనటువంటి చెవులు ఉండాలి. మనం విషయాలు తెలుసుకోవటం కాదు, వాటిని గ్రహించాలి, వాటిని అన్వయించుకోవాలి, వాటికి లోబడాలి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు యందు లక్ష్యం ఉంచుదాము. 7 సంఘాల్లో 2 సంఘాలు మాత్రమే దేవునికి ఇష్టమైనగా ఉన్నాయి. 6 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు 2 చేరారు కానానికి. వారిలో నాయకుడు లేడు. అనారోగ్యమును బట్టి మోషే ఆగిపోలేదు, కానీ అవిధేయతను బట్టి దేవుడే మోషేను ఆ కానానికి వెళ్లకుండా ఆపివేశాడు.
యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యోధ, అభిషేకింపబడిన వారిలో ఒకడైనటువంటి యోధ దారి తప్పిపోయాడు. మనం కానీ జాగ్రత్తగా లేకపోతే దేవుడు హెచ్చరిస్తూ జీవిత దినాలు పొడిగిస్తూ సత్యమును గ్రహించేటువంటి మనస్సు హృదయం ఇస్తూ ఉండగా మనము అలక్ష్యముగా ఉంటే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళం. మనం ప్రస్తుతానికి ఏదో భౌతిక సంబంధమైన కొన్ని అవసరాలు తీరుతాయి, కానీ చివరికి మన గమ్యం వేరైపోతుంది. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఐదు సంఘాలు ఫెయిల్ అయిపోయినాయి. ఐదులో ఒకటి అసలు దేవుడే లేడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పర్ఫెక్ట్ సంఘాలు స్మరణలో ఉన్నటువంటి సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము, ఈ రెండు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వారికి తెలిసిన వాటిల్లో నమ్మకం ఉంటూ ఉన్నారు. వాక్యానుసారంగా ఉన్న ప్రతిదీ వారు దానికి ఏకీభవిస్తున్నారు. ఎంత శ్రమైనా, ఎంత శక్తి కొద్దిగా ఉన్నా, ఎంత శ్రమైనా, దోషణైనా, వారికి ఉన్న రిసోర్సెస్ తక్కువ ఉన్నా, సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నా, ఈ రెండిటికి కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి చాలామంది శిష్యులు కాదు, వారు దూషిస్తూ ఉన్నారు ఈ సంఘాలని, అయినప్పటికీ వారు ఓర్చుకుంటూ ఉన్నారు. ఇలాగా ఈ రెండు సంఘాల వలె పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంటర్వ్యూ సమయం లోపల అన్ని సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి, భద్రం చేసుకోవాలి. ఇంటర్వ్యూ డేట్కి మనం సిద్ధపడి ఎదురు చూడాలి. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పారబుల్లో. ఒకటి, ఉండవలసిన వాటిని మరి సిద్ధం చేసుకోవాలి. ఉండవలసినవి సిద్ధం చేసుకునే క్రమంలో ఉన్న వాటిని భద్రం చేసుకోవాలి, లేని వాటిని సిద్ధపరచుకోవాలి, ఉండకూడనివి తీసివేసుకోవాలి. ఇలాగా సిద్ధపడినప్పుడు మాత్రమే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం. లేకపోతే ఇంటర్వ్యూ కంటే ముందే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్, అక్కడే డిస్క్వాలిఫై అయిపోతాం. కాబట్టి మనము ఇప్పుడే గమనించాలి, ఇప్పుడే రియలైజ్ అవ్వాలి. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. తెలియదు మనకి ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మెలకువగలిగి మనము రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడదాం. భూమి మీద ఉన్నటువంటి మనకు మాత్రమే ఉన్నది మనం పశ్చాత్తాపడటము, రియలైజ్ అవ్వటము, రిపెంట్ అవ్వటము. పశ్చాత్తాపడటము, మారు మనసు పొందేటువంటి అవకాశము కేవలము భూమి మీద ఉన్నటువంటి మనకు మాత్రమే అవకాశం. చనిపోయిన తర్వాత ఎన్నో రియలైజ్ అవుతాం, కానీ రిపెంట్ అయ్యే అవకాశం లేదు అక్కడ. దేవుడు జీవిత దినాలు పొడిగిస్తూ ఉండగా ఇలాగా ఈ రెండు సంఘాలు, స్మరణలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము, ఈ రెండు ఎలా పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ రీతిగా మరి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటుండగా మనము సిద్ధపడదాము. మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట యథార్థముగా మనల్ని మనం కనపరుచుకుందాము. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనను సిద్ధపడే విషయమై దేవునికి అప్పగించుకుందాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఎన్నో హెచ్చరికలు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. పర్ఫెక్ట్ సంఘాలై ఉన్నటువంటి స్మరణలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం గురించి మరి మా ముందుంచి ఎన్నో హెచ్చరికలు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ రీతిగా మా వ్యక్తిగత జీవితాల్లో, మా సంఘ జీవితంలో కూడా ప్రభువా పర్ఫెక్ట్గా మిమ్మలను మహిమపరిచే రీతిలో మేము ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. ఏ సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయో వాటిని భద్రం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏవైతే అవసరమో లేవో వాటిని సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏవైతే ఉండకూడదో ప్రస్తుతం మేము కలిగి ఉన్నామో వాటిని తీసివేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ 7 సంఘాల ద్వారా అనేక విషయాలు మా కళ్ళ ముందుంచి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు త్వరలో రాబోతూ ఉండగా తగిన రీతిలో సిద్ధపడి అన్ని విషయాల్లో మమ్మల్ని బట్టి మీరు సంతోషించే రీతిలో మేము ఉండగలుగుటకు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.